హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార నిర్వహణలో ఉన్న లోపాలను అధిగమిస్తారు. అలాగే సోదరుల నుండి శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారో వారి అంచనాలు నిజమవుతాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆదాయం అనేది గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటారు ఈరోజు తులారాశి వారు. అలాగే తులారాశి వారికి ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకున్న వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక తులారాశి వారికి రోజు ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిరకాలంగా ఇబ్బంది పడుతున్న ఒక వ్యవహారం ఈరోజు సానుకూలంగా కాగలదు. సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఇక క్రీడాకారులకు, సాంకేతిక వర్గాల వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు సరైన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.